తాను దొంగ ఓట్లు వేయించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ చేశారు. రేణుకా చౌదరి ఉద్దేశపూర్వకంగా తనపై తన కుమారుడిపై ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. ఓటమి భయంతోనే రేణుకా చౌదరి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం పార్లమెంటు సీటు టీఆర్ఎస్దే అని ధీమా వ్యక్తం చేశారు. నీ ఓటమి ఖాయమైంది, అందుకని నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. నీ ఓటమిని ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం లోక్సభ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఎన్నో రోజులు టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు నడవు. ఇక్కడ తమరు చేసిన అభివృద్ధి ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఖమ్మం జిల్లాకి అభివృద్ధి అంటే ఏంటో కనపడతా ఉంది. మీ హయాంలో ఒక్క చుక్క సాగునీరు తీసుకురాలేని పరిస్థితి కాంగ్రెస్ హయాంలో. తమరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎంపీలుగా ఉన్నప్పుడు కానీ ఖమ్మం జిల్లాకు వనగూరింది ఏమీ లేదు. పాలేరు పర్ణశాల మీరు చేసిన అభివృద్ధి ఏంటనేది చూస్తే కనపడుతుంది. ఏమీ లేదు, ప్రజలకు చెప్పుకోవడానికి ఏం లేదు. మీరు ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్లో మీరు చేస్తున్న దుష్ప్రచారం ఏదైతుందో దాన్ని మీరు మౌనంగా ఉంటే అబద్ధమే నిజమైందనే ఉద్దేశంతో నేను ఇవాళ ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నువ్వు ఏ ఎంక్వైరీని వేసుకో, లేదా ఎలక్షన్ కమిషన్ ఏ ఎంక్వైరీని వేయించవచ్చు. ఒక్కటంటే ఒక్క దొంగ ఓటు పోల్ చేసినట్లు కానీ లేదా ఉన్నట్లు కానీ నువ్వు నిరూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. కానీ గోబెల్స్ ప్రచారాలు చేసి ఓడిపోయే ముందు బట్టకాల్చి ముఖాన వేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అది తప్పు. కాబట్టి బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఖమ్మం ఎమ్మెల్యే తన బంధువులతోని దొంగ ఓట్లు వేయించాడు. నాకున్న బంధువులు నా ఖమ్మం నియోజకవర్గ ప్రజలు, వాళ్ళు డెఫినెట్గా ఓట్లు వేశారు. ఇక్కడే కాదు, ఆ బూతే కాదు, ఖమ్మం నియోజకవర్గం మొత్తం కూడా వేశారు. అవి కూడా టీఆర్ఎస్ పార్టీకి వేశారు నా బంధువులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి ఇప్పటికైనా సరే ప్రజల్ని మభ్యపెట్టే పనులు చేయకండి.